డీసీసీ అధ్యక్షులు నిమ్మకాలలో పరిస్థితులు సరిగా లేవని, రేపు జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరాలంటే తెలంగాణలో రాజేందర్ రెడ్డి టీపీసీసీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వాలని రాజనాల కోరారు. ఎందుకంటే రాజేందర్ రెడ్డి 40 సంవత్సరాలు రాజకీయంలో అనుభవం ఉంది, ఎన్నో పదవులకు వన్నె తెచ్చాడు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు, వరంగల్ ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ గా 10 సంవత్సరాలు అనుభవం. టీడీపీ అపోజిషన్ లీడర్లో ఎన్నో ఆందోళనలు చేసినారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఆందోళనలతో ఎండగడుతూ ఒకే పార్టీలో ఉంటూ ఏ పార్టీకి పోకుండా కేబినెట్ లో రావాల్సింది. అయినా అప్పటికి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని రాజనాల శ్రీహరి కోరారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ అధ్యక్షుడిగా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజని గారిని మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల వ్యక్తి, ఏ పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలను రెప్పలకు కాపాడుకున్న వ్యక్తి, 15 సంవత్సరాల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వర్కింగ్ అధ్యక్షుడిగా విజయవంతం చేసి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసిన వ్యక్తి, దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చేసి ఎప్పటికప్పుడు అపోజిషన్ టీఆర్ఎస్ పార్టీ ఎండగట్టిన వ్యక్తి, మరి తన తర్వాత గ్రంథాలయం చైర్మన్ గా 10 సంవత్సరాలు తన నైపుణ్యంతో మరి చక్కగా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరి మన క్యాబినెట్ లో అవకాశం రావాల్సింది అప్పుడు అందరం కోరడం జరిగింది. అందరూ కోరుకున్నారు ప్రజలు. అయినప్పటికీ సరే మనకు మంత్రి పదవి రాకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు గాన ఆయన వర్కింగ్ అధ్యక్షుడిగా నియమించాలని, వరంగల్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు రావాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష నియామకంలో సరైన ఇవ్వకపోవడం, సరైన ఆలోచించకపోవడం, వాటి ద్వారా మళ్ళీ పార్టీ కొంచెం వెనుకపోయే ఆలోచన జరిగింది. తప్పకుండా రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో మళ్ళీ రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్ లో మరి కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగిరేయాలంటే తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాయని రాజేందర్ రెడ్డి గారిని నియమించాల్సిందిగా నేను